బహిరంగంగానే ఎంతోమంది హిందూ కార్యకర్తలను చంపారుగా. ఇస్లామిక్ దేశాల దాకా వెళ్ళారండి. ఇస్లాం గురించి మాట్లాడితే భారతదేశంలోనే చాలామందిని చంపేశారు. ఓకే, ఓకే. హిందువులు ఇంకా ఆ స్థితికి దిగలేదు. హిందువులు కనుక నిజంగా ఆ స్థాయికి దిగితే, ఈ దేశంలో హిందువులు తెగిస్తే మిగతా వాళ్ళు బతికేంటో ఆలోచించుకోండి. కానీ సనాతన ధర్మం ఎప్పుడు లోకా సమస్త సుఖినోభవంతం చెప్పింది. దాన్ని మేము నమ్ముతున్నాం, ఆచరిస్తున్నాం, గౌరవిస్తున్నాం. అందుకే ఈ గాడిద కొడుకు ఇట్లా మాట్లాడగలుగుతున్నాడు. నిన్న మొన్నటిదాకా ఈడమ్మ బాబు ఈడు తాత ముత్తాతలు ఏ హిందూ దేవుళ్ళని కొలిచారో ఆ హిందూ దేవుళ్ళని ఈ సన్నాసి అవమానించుకుంటా తిరుగుతూ ఉన్నాడు. అంటే వీడు అనుకుంటున్నాడు నేను హిందువులను అవమానిస్తున్నాను. కాదు, వాడి పుట్టుకను అవమానించుకుంటున్నాడు. వాడికి తెలియట్లేదు ఆ విషయం. సిగ్గులేని ఎదవకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆడి పేరు ఎర్రప్ప. ఆడు నిన్న మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ అసలు సంస్కృతానికి, మన ఛానల్లోనే అనుకుంటా, అసలు సంస్కృతానికి లిపే లేదు అని చెప్పేసి మాట్లాడాడు. అసలు సంస్కృతం అనే భాష లేదు ఒక 5,000 సంవత్సరాల క్రితం అన్నాడు. ఇప్పుడు సిగ్గు లేకుండా ఆడి పేరు అజయ్ అని పెట్టుకున్నాడు. అజయుడు ఏ భాష అండి అది? ఆడనుకుంటున్న హిబ్రూ భాషదా, గ్రీకు భాషదా, బొంగులో భాషదా? మళ్ళీ సంస్కృత పదమే ఆడి పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. సిగ్గులేని ఎదవా. వాడు ఎవడికి చెప్తున్నాడు సంస్కృతం గురించి ఈ దేశంలో? ప్రతి కుక్కల కొడుక్కి ఇదో ఫ్యాషన్ అయిపోయిందండి. హిందువులు మాట్లాడలేదు కదా, హిందువులు మాట్లాడలేదు కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లొద్దు అనుకుంటున్నారు. కానీ వాడు అబద్ధాలని ఖండించడానికి, నిజాలని చెప్పడానికి నాలాంటి వాడు ఇప్పుడు చాలామంది తయారైపోయారు.